శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. మే 2025 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి ఉద్యోగులకి మే మాసంలో ఒక చిన్న కోపంతో అనే మాటతోటి ప్రమోషన్ వచ్చేది పోయేది మీ చేతుల్లోనే ఉందండి. మేషరాశి విద్యార్థులకి ఒక తప్పు ఫోకస్ వల్ల సీటు దూరం అయ్యే సమయం కూడా ఇదే. మేషరాశి వ్యాపారస్తులకి ఒక డీల్, ఒక నిర్ణయం, ఒక డెసిషన్ లైఫ్ టైం ప్రాఫిట్ కూడా ఇవ్వచ్చు, లేదా అప్పుల్లోకి కూడా నెట్టేయచ్చు అండి. మే 2026లో రవి, బుధ, కుజ ఈ 3 గ్రహాలు కలిసి మీ యొక్క జన్మరాశిలో డైరెక్ట్గా ప్రెజర్ పెడుతూ ఉన్నాయండి. కమ్యూనికేషన్, డెసిషన్, యాక్షన్ ఈ 3 సరిగ్గా కనుక క్లిక్ అయితే మీరు టాప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కోపం, ఈగో, తొందరపాటు ఇవి కనుక మీ మధ్యలోకి వస్తే ఉద్యోగం, చదువు, అదేవిధంగా బిజినెస్లో డ్యామేజ్ గ్యారంటీ. మరి మేషరాశి ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థుల కోసం ముఖ్యంగా మే 2026 ఇచ్చేటువంటి స్పెషల్ వార్నింగ్ మరియు గోల్డెన్ అంశాలు ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. మరి మే మాసంలో గ్రహస్థితి కనుక చూస్తే మొదటిగా రాస్యాధిపతి మరియు లగ్నాధిపతి కూడా ఒక మేషానికి కుజుడే అవుతారు కదా. సో రవి మేషరాశిలో ఉన్నత స్థితిలో ఉన్నారు, మీ యొక్క జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఇది మీకు అపారమైనటువంటి ధైర్యం ఇస్తుందండి. ఎప్పటిదాకా ఉంటారు? ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు ఉంటారు. సో ఈ యొక్క రవి అపారమైన ధైర్యం ఇస్తుంది, ఆత్మవిశ్వాసం ఇస్తుంది, అదేవిధంగా శక్తిని కూడా ఇస్తుందండి. మే 1వ తేదీన ఈ యొక్క బుధ గ్రహం కూడా మీ యొక్క జన్మరాశిలోకి ప్రవేశించి రవితో కలిసి మేషంలో ఉన్న రవి బుధ అయితే యోగం ఇస్తాడు. ఈ యోగం వల్ల ఏంటంటే మీ యొక్క తెలివితేటలు, ఆలోచన శక్తి, మాట తీరు ఇవన్నీ కూడా చాలా గట్టిగా పనిచేస్తాయండి. ఈ యొక్క రాత పని అంటే హ్యాండ్ రైటింగ్ కానీ, కంప్యూటర్ పని, కమ్యూనికేషన్ సంబంధిత పనుల్లో మీ ప్రతిభ అనేది చాలా మెరుస్తుంది, అంటే బాగా ఉంటుందని చెప్పవచ్చండి. కానీ ఒక జాగ్రత్త ఏంటంటే ఇదే బలమైన యోగం కారణంగా నేనే కరెక్ట్ అన్న భావన కొంచెం ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉందండి. ఎందుకు? రవి బలంగా ఉన్నాడు, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలిసింది నిజమే, కానీ ఇతరుల మాట కూడా ఓపికగా వినే ప్రయత్నం చేయాలి. మే 12 నుండి కుజుడు కూడా, ఈ యొక్క కుజగ్రహం కూడా మీ యొక్క జన్మరాశిలోకి ప్రవేశిస్తారండి. సో ఇందువల్ల ఏమంటే మీ యొక్క ధైర్యము, ముందుకు తీసుకెళ్లే శక్తి ఇంకా మరింత పెరుగుతుంది అని చెప్పాలి. కానీ ఇదే సమయంలో ఈ యొక్క కోపము, మొండితనము, అహంకారం కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకు? బికాజ్ కుజుడు ఎనర్జీకి, శక్తికి కారకుడు. ఈ యొక్క కోపం, అహంకారం కనుక నియంత్రించకపోతే కెరీర్లో అయితేనేమి, కుటుంబంలో అయితేనేమి అవసరం లేని సమస్యలు, అంటే అనవసరమైన సమస్యలు మీరు తెచ్చుకునే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క 12వ స్థానంలో శని ఉన్నారు. ఏలినాటి శని జరుగుతూ ఉంది. అంటే సాడే సాతి అంటాం కదా, 7.5 సంవత్సరాల శని మొదలైంది ఫస్ట్ ఫేజ్లో మీకు. అసలు మరి శని ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే ఈ యొక్క నియంత్రణ, వినయము, నిజాయితీ. మీకు అహంకారము మరియు కోపంతో తప్పు నిర్ణయాలు తీసుకుంటే శని ఆలస్యాన్ని మరియు అడ్డంకుల రూపంలో గట్టి గుణపాఠం నేర్పించే అవకాశం ఉంటుంది. మే 15 నుంచి శుక్రుడు మీ యొక్క తృతీయ స్థానంలోకి వెళ్ళి అక్కడ గురుగ్రహంతో కలిసి ఉంటారు, అంటే మిథునంలో కలిసి ఉంటారండి. 3rd హౌస్ అంటే ఏంటయ్యా అంటే మీడియా, కమ్యూనికేషన్, సోషల్ మీడియా, చిన్న ప్రయాణాలు, దగ్గరి ప్రయాణాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. సిబ్లింగ్స్ తోటి ఉన్న సంబంధాలు, అదేవిధంగా ధైర్యము, పరాక్రమం కూడా కదా. సో విక్రమ భావం అంటూ ఉంటాం. సాహసపూరితమైన పనులు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. సో సహజంగా ఈ యొక్క మేషరాశి వారికి శుక్రుడు ధనాధిపతి కావడంతో ఈ రంగాల ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్న రంగాల ద్వారా. 11వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఏంటంటే మీకు పరిచయం ఉన్న నెట్వర్క్, అంటే మీకు నెట్వర్క్ విస్తరిస్తుంది, ఎక్స్పాండ్ అవుతుందని చెప్పవచ్చు. కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా బలంగా ఉందండి. ఏదైనా విదేశాల నుంచి కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీలు, ఏదైనా ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ లాంటి బిజినెస్లు చేసే వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే 3, 7, 11 అనేది కామ్య త్రికోణం. అదే 5వ ఇంట్లో 5th హౌస్లో సింహరాశిలో కేతు ఉన్నారు. ఇది పితృ కార్యాలకు సంబంధించినటువంటి అత్యంత శుభసమయం అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆ కేతువు మఖా నక్షత్రం మీద పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మహాలయ అమావాస్య కోసం వేచి చూడకుండా పితృతర్పణాలు కానీ, శ్రాద్ధాదులు కానీ, సేవా కార్యక్రమాలు చేయడానికి ఇది ఒక మంచి కాలం అని చెప్పవచ్చు అండి. గత జన్మలలో మరియు ఈ జన్మలో చేసిన పుణ్యకారాలకు ఇప్పుడు ఫలితం కనిపించే సమయం అన్నమాట. ఆధ్యాత్మిక విధానాలు అయితేమి, మంత్రాలు, తంత్రాలు, యంత్ర పూజలు, ఉపాసనలు నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఎందుకంటే 5 అంటే ఆలోచన, చదువు, విద్య,
ఆయన కేతు మళ్ళీ మకా నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి. మరి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందయ్యా, అదేవిధంగా డబ్బు సంబంధమైన ఆ విషయాల గురించి చూస్తే, మీడియా ఫీల్డ్లో ఉన్నవారు ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ కంటెంట్ క్రియేషను, ఏదైనా ట్రైనింగ్ సెషన్స్ చేసేవాళ్ళు, ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ లేదా కన్సల్టెన్సీ లాంటి రంగాల్లో ఉన్న మేషరాశి వారికి ఈ నెలలో మంచి అభివృద్ధి కనబడుతుందని చెప్పవచ్చు అండి. లీగల్ ఫీల్డ్ ఉంటారు చూసారా, వారికి కూడా ఇది ఒక మంచి సమయం అని చెప్పవచ్చు. 6వ స్థానాధిపతి బుధుడు అవుతారు మేషరాశి వారికి. సో మీ యొక్క రాశిలో ఉండటం వల్ల కోర్టు కేసులు కానీ లీగల్ మ్యాటర్లలో మీకు బలమైన ఆర్గ్యుమెంట్స్, విజయవంతమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా యూనిఫామ్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసే ఉంటాయి కదా కొన్ని, పోలీస్, ఆర్మీ, సెక్యూరిటీ, ఫైర్ సర్వీసెస్, ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్ రంగాల్లో ఉన్నవారు వీరందరూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బలంగా ఉంటాయి. మీలో ఉన్న ధైర్యం, మీ యొక్క నిర్ణయ సామర్థ్యానికి సరిగ్గా వినియోగించుకోగలిగితే మీకు మంచి గుర్తింపు కూడా పొందగలుగుతారని చెప్పవచ్చండి. కమిషన్ ఆధారితంగా ఉంటే పనులు ఉంటాయి చూసారా, ఇన్సూరెన్స్ కానీ, ఏజెంట్లు, బ్రోకరేజ్ పనులు చేస్తూ కొంతమంది చేసేవారికి కూడా ఈ నెల ఆదాయం అనేది చాలా బాగుంటుందని చెప్పాలి. అయితే ఉద్యోగస్తులు ఒక విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆఫీస్లో ఉన్నతాధికారులు, పొలిటికల్ లీడర్లు, మేనేజ్మెంట్తో అహంకారం, వాగ్వాదం ఉండకూడదు. నాకు మాత్రమే తెలుసు అన్న యాటిట్యూడ్ అసలు వద్దండి. ఈ నెలలో కనుక కాస్త కోపం, అసహనంతో మాట్లాడితే పదవి మార్పు జరగవచ్చు, అనవసర ట్రాన్స్ఫరు, రిపోర్ట్లలో నెగిటివ్ కామెంట్స్ ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చూస్తున్న వారికి ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. రవి ఇచ్చే ఒక ధైర్యము, బుధుడు ఇచ్చే ఈ యొక్క తెలివితేటల వల్ల మీరు ముఖ్యంగా బాగా మాట్లాడగలుగుతారు, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు ధైర్యంగా. కానీ 12వ ఇంట్లో శని ఉన్న కారణంగా ఏదైనా ఆఫర్ లెటర్లు రావటం అనేది, జాయినింగ్ డేట్ ఫైనల్ కావటం, ఇవి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ సాటర్న్. కాబట్టి నేను ఫెయిల్ అయ్యానేమో అని అనుకోకుండా కొద్దిగా సహనం, ఓపికతో ఉండగలిగితే మీకు అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందండి. మరి చాలామంది వ్యవసాయం గురించి అడుగుతూ ఉంటారు. సో ముఖ్యంగా రైతులు మరియు భూ సంబంధమైన పనులు చూసేవారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుజుడి యొక్క దృష్టి 4వ స్థానం మీద పడుతూ ఉంటుంది, ఈ యొక్క కర్కాటకం మీద. 12వ ఇంట్లో శని ఉండటం వల్ల ముఖ్యంగా భూమి, నీటి సంగతులలో కొంత చిన్నపాటి ఇబ్బంది రావచ్చు. సాగునీరు ఇట్లాంటి వాటిలో సాగునీటి కోసం బోరు, కాలువ, చెరువులు ఇలాంటి వాటి విషయాల్లో కొంత టెన్షన్ ఉండే అవకాశం కనబడుతుందండి. ఇరుగు పొరుగు రైతులతో కావచ్చు, పొరుగు రైతులతో కావచ్చు, సొంత వారితో భూమి మీద భూ సంబంధంగా కొంచెం తగాదాలు పెట్టుకోవటం మంచిది కాదు. కుజుడు ధరణిపుత్రుడే, కానీ శని కొంచెం పక్కపక్కన ఉండటం ఇట్లాంటి వాటి వల్ల పంట విక్రయ ధరలు బాగానే రావచ్చు. కానీ మధ్యవర్తులు, దళారీలు, బ్రోకర్లు చాలా లాభం తీసుకోకుండా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందండి. మరి హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యం గురించి చూస్తే బుధుడు 6వ ఇంటి అధిపతి కదా. 6 ఉంటే శత్రు, రుణ, రోగ బాధ. ఆ యొక్క 6వ అధిపతి మీ యొక్క రాశిలో ఉండటం వల్ల కొంత హెల్త్ అనేది, ఆరోగ్యం అనేది సో అలర్ట్గా ఉండాలండి. ముఖ్యంగా చర్మ సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, అలర్జీలు కావచ్చు, ఏదైనా ర్యాషెస్, దద్దుర్లు లాంటివి కొందరికి ఇబ్బందులు కలిగించవచ్చు. మరికొంతమందికి నరాల బలహీనత, చేతులు కాళ్ళు ముద్దుబారటం, నరాల యొక్క ఒత్తిడి లాంటివి లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే మీరు దృష్టి పెట్టి వైద్యం సంపాదించడం ఉత్తమండి. వెన్ను నొప్పి, నడుము నొప్పి ఇప్పటికే ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఈ నెలలో మీరు కార్యాలయం కానీ, ఇంట్లో కానీ మీ యొక్క పనితీరు కానీ, మీ కూర్చునే తీరు కూడా, డ్రైవింగ్ టైము జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలండి. కొంత వెన్ను నొప్పి పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క పెద్దవారు, వృద్ధులు, మహిళలు, యువత వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఇమ్యూనిటీ తగ్గకుండా నిద్ర, ఆహారము, నీరు, వ్యాయామం బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. సో ఇది మొత్తంగా చూస్తే ఆరోగ్యం గురించి. దాంపత్య జీవితము, కుటుంబము, సోదర సోదరీమణులు చూస్తే ఈ యొక్క రవి, బుధ ముందుగానే వస్తారు, తర్వాత కుజుడు వస్తారు. ఈ 3 కూడా మీ యొక్క రాశి నుంచి 7వ ఇంటిపై దృష్టి పెడతాయి. ఏ గ్రహానికైనా 7వ దృష్టి ఉంటుంది. అందువల్ల ఇక దాంపత్య జీవితంలో కొంత ఈగో క్లాషు, మాట అంటే పట్టుబడ్డం, నువ్వు తప్పు నేనే కరెక్ట్ అన్న వాతావరణము సులభంగా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు కాస్త ఓపిక, వినయం కనుక నేర్చుకుంటే సమస్యలు పెద్దవి కాకుండా, పెద్దగా మారకుండా సో టీ కప్పుల్లో తిఫాన్లాగా వచ్చి వెళ్తాయి, మీరు నియంత్రించగలుగుతారు. మే 15 తర్వాత 3వ స్థానంలోకి శుక్రుడు వెళ్ళడం వల్ల కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయితేనేమి, చక్కటి ప్రయాణాలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ఎప్పటి నుంచో మాటలు లేకుండా ఉన్నటువంటి
సో చిన్నన్నలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, సోదరులు సోదరిమణులు వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా పెళ్లి కావచ్చు, శుభకార్యము, కుటుంబ వేడుక వంటి ఒక మంచి సందర్భంలో ఆ స్నేహబంధం అనేది తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ అందరూ గెట్ టుగెదర్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉండే అవకాశం కనపడుతుంది. మరి పిల్లలు ఈ విద్యకు పరీక్షలకు సంబంధించి ఎట్లా ఉంటుందయ్యా అంటే 5వ స్థానంలో కేతు ఉండటం వల్ల పిల్లల విషయంలో కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయండి. కొంతమంది పిల్లలు చదువుపై తాత్కాలికంగా ఫోకస్ కోల్పోయినట్లుగా కనిపించవచ్చు. ఏవైనా మార్కులు కొంచెం తగ్గినా కూడా తల్లిదండ్రులు, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆందోళన పడకుండా యూ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్ అని ప్రోత్సహించాలి. ఇది టెంపరరీ పీరియడే, ఒక గోచారం మాత్రమే. తర్వాత మార్కులు మళ్ళీ మెరుగుపడే అవకాశం ఉంటుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే మేషరాశి విద్యార్థులకి ముఖ్యంగా ఏంటంటే బుధాదిత్య యోగం వల్ల బుద్ధిబలం బాగానే ఉంటుందండి. ప్రశ్నల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం, వేగంగా సాల్వ్ చేయటం అనేది మీకు బలంగా ఉంది ఈ మాసంలో. కానీ తొందరపాటు వల్ల చిన్నపాటి తప్పులు చేయకుండా ప్రతి ప్రశ్నను కనుక మీరు ఓపికగా చెక్ చేసుకుంటే మీకు అధికమైన మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంది ఈ మాసంలో. మరి అబ్స్టకిల్స్, శత్రువుల రూపేణతేనేమి ఇట్లాంటి చూస్తే 6వ స్థానాధిపతి బుధుడు మీ యొక్క రాశిలో బలంగా ఉండటం వల్ల మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో ఇంట బయట ఆఫీస్లో ఎక్కడైనా సరే, ఆఫీస్ పాలిటిక్స్లో అయితేనేమి వారందరూ కూడా కాస్త బలహీనపడతారు అని చెప్పవచ్చు. మీరు చెప్పేటువంటి ఒక లాజిక్ అయితేనేమి, మీ ప్రజెంటేషన్ కూడా వారిని కట్టి పడేసేలా ఉంటుంది. ఒక ఆఫీసు కార్పొరేట్ వాళ్ళు అయితే కనుక, రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క ప్రసంగాల ద్వారా ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేయగలిగే అవకాశం కనబడుతుందండి. కానీ ఇలాంటి ఎనర్జీస్ ఉపయోగించే సమయంలో మీరు నిజాయితీగా ఉండాలండి. అబద్ధము, దూషించడం అనేది సరికాదు. నిజం, నిజాయితీ మీద నిలబడితే కన్నా శని కూడా మీకు వెన్నంటి నిలుస్తాడు, మంచి ఫలితమే ఇస్తాడండి. మొత్తంగా చూస్తే మే 2026లో మీకు దొరికేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక బలం ఏంటయ్యారంటే కమ్యూనికేషన్ మరియు తెలివితేటలు. బికాస్ ఆఫ్ బుధాదిత్య యోగం. వీటిని వినయము, సహనము, నియంత్రణతో కలిపి సరిగ్గా ఉపయోగించగలిగితే ఈ నెలను మీరు అత్యంత శుభమైన ఫలప్రదమైన నెలగా మార్చుకోవచ్చండి. ఎందుకంటే 11లో రాహు ఉన్నాడు, గురు శుక్రుల కలయిక, ఇవన్నీ ఉన్నాయి. ఒక కోపం, అహంకారం, తొందరపాటు నిర్ణయాలు కనుక మీరు నియంత్రించగలిగితే ఈ యొక్క గ్రహాల యొక్క శక్తులన్నీ కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మొత్తంగా చూస్తే అయితే ఒకటేనండి, ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయి. ఒక్క కోపము, సహనము ఇలాంటి కనుక మేము బ్యాలెన్స్ చేసుకుని సరిపోతుంది. నథింగ్ మోర్ దాన్ దట్. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అదేవిధంగా రవి కుజులు మీ రాశిలో కలిసి ఉన్నారు, ఆత్మశక్తి యోగంలో ఉన్నారు కాబట్టి వాటర్ బాగా తీసుకోవటం, ఎనర్జీ వాకింగ్ రూపేణ కావచ్చు, ఏదైనా తేలికపాటి వ్యాయామం ద్వారా ఖర్చు పడడం అనేది కూడా చాలా అవసరం. వినయం, బాధ్యత, సేవాభావన ఈ 3 కలిగి ఉంటే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయండి. సో ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. సో అదేంటంటే మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. జస్ట్ పర్ డే ఒక 45 minutes కనుక స్పెండ్ చేయగలిగితే చాలండి. ఆ కోర్సు జాయిన్ అయ్యి చాలామంది సక్సెస్ఫుల్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారండి. సో ఈ యొక్క 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అనేది 50% ఆఫర్తో నడుస్తుంది. సో అది మే 1వ తారీఖు నుండి యాక్చువల్ అంటే ఒరిజినల్ ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్కి వస్తుందండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మంత్ ఎండింగ్ వరకు, ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ ఆఫర్ నడుస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. సో 50% ఆఫర్ తోటి. సో ఆ కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.